Hello viewers, welcome to Sharda's Botany. This is Sarda and now we are going to discuss on the topic the pistil, Megasporangium, that is also called ovule, and the embryo sac, which is in the chapter Reproduction in Plants. The pistil. The gynoecium represents the female reproductive part of the flower. అంటే ఇక్కడ ఫ్లవర్లోని ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ని గైనీషియం అంటారు. ఇంకా ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ని గైనీషియం అనే కాకుండా పిస్టిల్ అని కార్పెల్ అని కూడా అని పిలుస్తారనమాట. సో పిస్టిల్ ఆర్ కార్పెల్ ఆర్ గైనీషియం అని ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ని అంటారనమాట. అండ్ ఒక్కొక్క పిస్టిల్ అనే దానికి 3 పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఒక పిస్టిల్ అనేది ఏంటంటే స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ, ఈ 3 కలిస్తేనే పిస్టిల్ లేదా కార్పెల్ లేదా గైనీషియం అని అంటారనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చూస్తే స్టిగ్మా అనే దాన్ని ఎలా అంటే ఇది ఒక ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పాలన్ గ్రెయిన్స్ అనమాట. ఈ ఫిగర్లో చూసినట్టయితే ఈ స్టైల్, స్టిగ్మా అండ్ ఓవిల్ 3 కలిపి పిస్టిల్ అని అంటారు లేదా గైనీషియం అని. ఇది ఒక ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అనమాట. సో ఈ స్టిగ్మా అనేది ఎలా అంటే ఈ పాలన్ గ్రెయిన్స్ అన్నీ వచ్చి స్టిగ్మా మీద ల్యాండ్ అయ్యి పాలినేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ స్టిగ్మా అనేది ఎందుకంటే ఈ పాలన్ గ్రెయిన్స్ అనేవి ల్యాండ్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా స్టిగ్మా అనేది ఉపయోగపడుతుందని దీని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్, the style is the elongated slender part beneath the stigma. The basal bulged part of the pistil is the ovary. ఈ స్టిగ్మా కిందున్న లాంగ్ ఎలాంగేటెడ్గా ఉన్నది ఏంటంటే స్టైల్ అనమాట. దీని కింద బాగా ఉబ్బినట్టుగా ఉండే దాన్ని స్టైల్ కింద ఓవరీ అని అంటారనమాట. సో ఇది మొత్తం గైనీషియం అనమాట. అండ్ ఇంకా దీనికి ఒక ఫ్లవర్లో ఒక పిస్టిల్ మాత్రమే ఉంటే గనక దాన్ని మోనోకార్పలరీ అంటారు. అండ్ ఒక పిస్టిల్ కాకుండా ఇంకా చాలా పిస్టిల్స్ ఉంటే కనుక వాటిని మల్టీ కార్పలరీ అంటారు. అవే పిస్టిల్స్ అన్నీ కూడా మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఉంటే గనక దాన్ని సిన్కార్పస్ అంటే ఫ్యూజ్డ్ కండిషన్లో ఉంటే గనక వాటిని సిన్కార్పస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే హైబిస్కస్, పెపావర్ వాటి ప్లాంట్స్లో మనం ఫ్యూజ్డ్ కార్పల్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట, అంటే సిన్కార్పస్. అదే కనుక ఈ పిస్టిల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటే కనుక, అంటే జస్ట్ ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటే కనుక వాటిని ఎపోకార్పస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నోనా అంటే సీతాఫలం కానీ మైకేలియా ఆ ప్లాంట్స్లో అయితే కనుక మనం ఫ్రీగా ఉన్న పిస్టిల్స్ అనేవి చూడొచ్చు అనమాట. దాన్ని ఎపోకార్పస్ అని అంటారు. ఇక్కడ చూస్తే కనుక ఈ కార్పల్స్ అన్ని మొత్తం ఫ్యూజ్ అయి ఉన్నాయి అనమాట. సో ఫ్యూజ్ అయిన కార్పల్స్ని ఏమంటారంటే సిన్కార్పస్ అని అంటారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఈ కార్పల్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి, మొత్తం అన్నీ ఎక్కువగా ఉన్నాయి కానీ ఫ్రీగా ఉన్నాయి. సో వీటిని ఏమంటారంటే ఎపోకార్పస్ అంటారనమాట. సో ఇలా ఎపోకార్పస్ కానీ సిన్కార్పస్ ఉంటే కనుక వాటిని సిన్కార్పస్ ఓవరీ అని, ఇక్కడేమో ఎపోకార్పస్ ఓవరీ అని అంటారు. And inside the ovary is the ovarian cavity called locule. The placenta is located inside the ovarian cavity. ఈ ఫిగర్లో చూసినట్టయితే ఇది మొత్తం ఓవరీ అనమాట. దీని లోపలంతా ఏముంటుందంటే ఒక లాక్యూల్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని ఓవారియన్ క్యావిటీ అని కూడా ఉంటారు. అండ్ ఈ ఓవారియన్ క్యావిటీ లోపల ప్లాసెంటా అనేది ఉంటుంది. ఈ లైట్ గ్రీన్ కలర్ది చూస్తే ఇది లోపలంతా ప్లాసెంటా అనమాట. ఈ ప్లాసెంటా లోపల మెగాస్పోరాంజియం ఉంటాయన్నమాట. మెగాస్పోరాంజియంని ఏమంటారంటే ఓవ్యూల్స్ అని అంటారు. ఆ ఓవ్యూల్స్ అన్నీ కూడా ఈ ప్లాసెంటాలో ఉంటాయన్నమాట. సో అది. అండ్ ద నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ అన్ ఓవరీ మే బీ 1 to many. అంటే ఒక ఓవరీలో ఓవ్యూల్స్ అనేవి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటాయి చాలా వరకు ప్లాంట్స్లో. కొన్ని ప్లాంట్స్లో ఓవరీలో ఓవ్యూల్స్ అనేవి ఒకటి ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే వీట్ కానీ ప్యాడీ కానీ సన్ఫ్లవర్, ఈ యొక్క ఫ్లవర్ ఓవరీలో ఓవ్యూల్స్ అనేవి ఒక్కటే ఉంటాయి. అదే పపాయ, వాటర్ మిలన్, ఆర్కిడ్స్ వాటి ఫ్లవర్స్లో ఏంటంటే ఎక్కువ ఓవ్యూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకనే ఇప్పుడు పపాయ ఒక ఫ్రూట్ కానీ వాటర్ మిలన్ కానీ కట్ చేస్తే వాటిలో సీడ్స్ అనేవి చాలా ఉంటాయి. అవి ఎందుకంటే బికాజ్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఆ ఓవ్యూల్స్ అన్నీ సీడ్స్గా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పటి వరకు పిస్టిల్ గురించి చూసాం. ఇప్పుడు మెగాస్పోరాంజియం అదే ఓవ్యూల్ గురించి చూద్దాం. ద ఓవ్యూల్ ఇస్ ద స్మాల్ స్ట్రక్చర్ attached to the placenta by means of stalk called funicle. ఈ ఓవ్యూల్ అనేది ఒక చిన్న స్మాల్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్మాల్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే
ఈ ఓవ్యూల్ అనేది ఓవరి యొక్క ప్లాసెంటాలో ఆ ప్లాసెంటాకి ఒక అతుక్కొని ఉంటదనమాట. అంటే ఒక చిన్న కాడ రూపంలో ఈ ఓవ్యూల్ అనేది ఆ ప్లాసెంటాలో ఉన్న ఓవరీకి అతుక్కొని ఉంటుంది. ఆ చిన్న స్టాక్ దాన్ని ఫ్యూనికిల్ అని అంటారనమాట. ద బాడీ ఆఫ్ ద ఓవ్యూల్ ఫ్యూజెస్ విత్ ఫ్యూనికిల్ ఇన్ ద రీజన్ ఈజ్ కాల్డ్ హైలం. ఈ హైలం అనేది ఏంటంటే ఎక్కడైతే ఫ్యూనికిల్ ఈ ఓవ్యూల్ రెండు గనక ఫ్యూజ్ అయిపోయిన కండిషన్ అనేది కనిపిస్తుందో దాన్ని హైలం అంటారు. ఇంకొక విధంగా కూడా అంటారు ఈ హైలంని. ఏంటంటే ఎక్కడైతే ఈ ఫ్యూనికిల్ అనేది ఓవ్యూల్కి టచ్ అయి ఉంటుందో లేదా ఫ్యూనికిల్ ఓవ్యూల్ నుంచి స్టార్ట్ అయి ఉంటుందో ఆ రీజియన్ని హైలం అని అంటారు. ఇక్కడ ఫిగర్లో చూస్తే ఈ రీజియన్ ఫ్యూనికిల్ అనేది ఈ ఓవ్యూల్ మొత్తానికి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, అంటే ఈ ఫ్యూనికిల్ అనేది ఎక్కడైతే దీనికి అటాచ్ అయి ఉంటుందో ఆ రీజియన్ని హైలం అని అంటారనమాట. లేదా ఈ ఫ్యూనికిల్ అనేది ఎక్కడి నుంచి అయితే ఓవ్యూల్కి ఫ్యూజ్ అయిపోయి ఉంటుందో దాన్ని హైలం అని అంటారు. సో దస్ హైలం రిప్రజెంట్స్ ద జంక్షన్ బిట్వీన్ ఓవ్యూల్ అండ్ ఫ్యూనికిల్. ఈ ఓవ్యూల్కి ఫ్యూనికిల్కి మధ్య ఉండే ఒక జంక్షన్ని హైలం అని అంటారు. ఈచ్ ఓవ్యూల్ హ్యాస్ 1 or 2 ప్రొటెక్టివ్ ఎన్వలప్స్ కాల్డ్ ఇంటెగ్యుమెంట్స్. ఈ ఫిగర్లో చూసినట్టయితే ఇవన్నీ ఇంటెగ్యుమెంట్స్ అనమాట. అంటే ఒక ఫ్లవర్కి పెటల్స్ అనేవి ఎలా ఉంటాయో ప్రొటెక్టివ్గా, అలా ఇక్కడ ఏంటంటే ఈ ఓవ్యూల్కి ఇలా ఒక పెటల్ షేప్లో ఉన్నట్టు ఉన్నాయి కదా, వీటిని ఇంటెగ్యుమెంట్స్ అంటారు. ఆ ఇంటెగ్యుమెంట్స్లో కూడా బయటకు ఉండేదాన్ని అవుటర్ ఇంటెగ్యుమెంట్ అని, లోపలికి ఉండేదాన్ని ఇన్నర్ ఇంటెగ్యుమెంట్స్ అని అంటారనమాట. సో ఈ ఇంటెగ్యుమెంట్స్ రూపంలో ఈ లోపల ఈ ఎంబ్రియో శాక్ అనేది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. Integuments encircle the ovule except at the tip where a small opening called the micropyle is organized. ఈ ఓవ్యూల్ మొత్తం కూడా ఈ ఇంటెగ్యుమెంట్స్ అనేవి కవరప్ అయి ఉంటాయి, కానీ ఒక్క చిన్న పార్ట్ దగ్గర అనమాట. దాన్ని ఈ ఈ ఈ పార్ట్ దగ్గర ఈ ఇంటెగ్యుమెంట్స్ అనేవి కవర్ అయి ఉండవు అనమాట. సో ఆ యొక్క పోర్ని ఏమంటారంటే మైక్రోపైల్ అంటారు. ఆ మైక్రోపైల్ అనే లేయర్ దగ్గర ఇంటెగ్యుమెంట్స్ అనేవి యాబ్సెంట్ అనమాట. Opposite the micropylar end is the chalaza, representing the basal part of the ovule. ఇక్కడ మైక్రోపైలార్ ఎండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మైక్రోపైల్కి ఎదురుగా ఆపోజిట్లో అంటే ఈ చలాజల్ పోల్ అనేది ఉంటుంది అనమాట. ఈ మైక్రోపైల్కి ఆపోజిట్గా చలాజల్ పోల్ అనేది ఉంటుంది ఎప్పుడు. అండ్ enclosed within the integuments is a mass of cells called the nucellus. ఈ ఇంటెగ్యుమెంట్స్ లోపలికి ఒక న్యూసెల్లస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ ప్రొటెక్టివ్ లేయర్గా ఈ ఎంబ్రియోసాక్కి చుట్టూతా న్యూసెల్లస్ అనేది ఉంటుంది అనమాట. హీలియాంథస్ అండ్ దత్రా ఓవ్యూల్స్ ఆర్ కవర్డ్ విత్ ఏ సింగిల్ ఇంటెగ్యుమెంట్స్. ఈ హీలియాంథస్ దత్రా ఆ ఫ్లవర్స్లోని ఓవ్యూల్స్లో ఓన్లీ సింగిల్ ఇంటెగ్యుమెంట్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఇన్ మోనోకార్డ్స్ అండ్ పాలిపెటాలస్ మెంబర్స్ ద ఇంటెగ్యుమెంట్స్ ఆర్ 2. ఈ మోనోకార్డ్స్ కానీ పాలిపెటాలస్ వాటి ఫ్యామిలీకి చెందిన ఫ్లవర్స్లో అయితే కనుక ఇంటెగ్యుమెంట్స్ అనేవి ఓవ్యూల్స్ చుట్టూతా 2 అలా ఉంటాయి అన్నమాట. అదే లొరాంథస్ అనే ఒక ఫ్లవర్ దాంట్లో అయితే కనుక ఇంటెగ్యుమెంట్స్ అనేవి ఉండవు అనమాట. అండ్ ద సెల్స్ ఆఫ్ ద న్యూసెల్లస్ హ్యావ్ అబండెంట్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఇందాక చెప్పుకున్నాం కదా ఈ ఇంటెగ్యుమెంట్స్ లోపలికి న్యూసెల్లస్ అనేది ఒకటి ఉంటుందని. ఇదేంటంటే దీంట్లో ఎక్కువగా అబండెంట్గా ఫుడ్ మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ ఎంబ్రియోసాక్కి నరిషింగ్గా ఇక్కడ ఒక ఫుడ్ మెటీరియల్ అనేది ఈ న్యూసెల్లస్లో ఉంటుందన్నమాట. ఈ నెక్స్ట్ ఈ న్యూసెల్లస్కి లోపల ఏముంటుందంటే ఎంబ్రియోసాక్ అనేది ఒకటి ఉంటుంది. Located in the nucellus is the embryo sac or female gametophyte. ఆ న్యూసెల్లస్కి లోపల ఉండేదాన్ని ఎంబ్రియో సాక్ లేదా ఫీమేల్ గ్యామ్టోఫైట్ అని కూడా అంటారు. ఇప్పటి వరకు ఓవ్యూల్ అంటే ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ గురించి చూసాం. ఇప్పుడు ఆ ఓవ్యూల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ అనమాట. మేము చదువుకునేటప్పుడు ఏంటంటే మాకు 6 టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మీకు ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ మాత్రమే మీ సబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేశారు. మేము చదువుకునేటప్పుడు ఉన్న 6 టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ ఏంటంటే జస్ట్ ఊరికే నేమ్స్ అనేది చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇవి 6 టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్: ఆర్థోట్రోపస్ ఓవ్యూల్, అనాట్రోపస్ ఓవ్యూల్, హెమీ అనాట్రోపస్ ఓవ్యూల్, క్యాంపైలోట్రోపస్ ఓవ్యూల్, యాంఫిట్రోపస్ ఓవ్యూల్, సర్సినోట్రోపస్ ఓవ్యూల్.
ఇవి 6 టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ మేము చదువుకునేటప్పుడు. మీకేంటంటే ఓన్లీ ఆర్థోట్రోపస్, అనాట్రోపస్ అండ్ క్యాంపెలోట్రోపస్ ఈ 3 మాత్రమే మీకు ఇంక్లూడ్ చేశారు మీ సబ్జెక్ట్‌లో. సో, ఇప్పుడు ఆ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్థోట్రోపస్ ఓవ్యూల్. ఈ ఓవ్యూల్స్ ఏంటంటే మైక్రోపైల్, చలాజా అండ్ ఫ్యూనికిల్ అనేవి సేమ్ స్ట్రైట్ వర్టికల్ లైన్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఈ మైక్రోపైల్ గానీ, బేసల్ పార్ట్ ఆఫ్ ద ఓవ్యూల్ చలాజా అండ్ ద స్టాక్ ఆఫ్ ద ఓవ్యూల్ ఫ్యూనికిల్ గానీ ఈ 3 కూడా సేమ్ వర్టికల్ లైన్‌లో కనిపిస్తే వాటిని ఆర్థోట్రోపస్ ఓవ్యూల్ అంటారు. అండ్ ఈ ఓవ్యూల్ చూడ్డానికి ఎలా ఉంటుందంటే 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నట్టు ఉంటుంది ఈ ఓవ్యూల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద అనాట్రోపస్ ఓవ్యూల్. ఈ ఓవ్యూల్ ఏంటంటే తిరగదిప్పినట్టు ఉంటుందన్నమాట. అంటే ఇన్వర్టెడ్ కండిషన్‌లో ఉంటుంది. ఫ్యూనికిల్ అనేది 180 డిగ్రీస్ కర్వేచర్‌లో ఉంటుంది. అండ్ ఈ మైక్రోపైల్ అనేది ఫ్యూనికిల్‌కి చాలా క్లోజ్‌గా ఉంటుంది. అండ్ ఈ మైక్రోపైల్, చలాజా అనేవి 2 ఒకే స్ట్రైట్ లైన్‌లో ఉన్నప్పటికీ ఫ్యూనికిల్ అనేది మైక్రోపైల్‌కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇది 180 డిగ్రీస్ కర్వేచర్‌లో ఈ ఫ్యూనికిల్ అనేది ఇన్వర్టెడ్ కండిషన్‌లోకి వచ్చేస్తుందన్నమాట. సో, మొత్తాన్ని ఈ ఓవ్యూల్‌ని అనాట్రోపస్ ఓవ్యూల్ అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్యాంపెలోట్రోపస్ ఓవ్యూల్. Body of the ovule bends in such a way that micropyle comes towards the funicles and the embryo sac is slightly curved. These ovules are called campylotropous ovule. ఈ ఓవ్యూల్ ఏంటంటే ఈ మైక్రోపైల్ అనేది ఫ్యూనికిల్‌కి దగ్గరగా బెండ్ అయిపోయి ఉంటుందన్నమాట. దగ్గరగా వచ్చేస్తుంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఈ మైక్రోపైల్ అనేది ఎలా అయితే బెండ్ అయి ఉంటుందో అట్లానే ఈ ఎంబ్రియో సాక్ కూడా కొంచెం స్లైట్‌గా కర్వ్ అయినట్టు ఉంటుందన్నమాట ఈ ఓవ్యూల్‌లో. అండ్ ఈ మొత్తాన్ని ఏంటంటే క్యాంపెలోట్రోపస్ ఓవ్యూల్ అని అంటారు. ఈ ఆర్థోట్రోపస్ ఓవ్యూల్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే పాలిగోనం వాటి ఫ్లవర్స్‌లో మనం ఈ టైప్ ఆఫ్ ఓవ్యూల్స్ చూడొచ్చు. అండ్ ఈ అనాట్రోపస్ అనేది సన్‌ఫ్లవర్ ఫ్యామిలీకి చెందిన ఆ ఫ్లవర్స్‌లో మనం చూడొచ్చు. అండ్ ఈ క్యాంపెలోట్రోపస్ అనేవి ఏంటంటే బీన్స్ ఫ్యామిలీ వాటిల్లో మనం చూడొచ్చు. Megasporogenesis. The process of formation of megaspores from the megaspore mother cell is called megasporogenesis. అంటే మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి మెగాస్పోర్స్ అనేవి ఫామ్ అవ్వటాన్ని మెగాస్పోరోజెన్సిస్ అని అంటారు. ఈ ఓవ్యూల్స్ అనేవి జనరల్గా సింగిల్ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి డిఫరెన్షియేట్ అవుతాయి అన్నమాట. అది కూడా ఎక్కడంటే ఈ మైక్రోపైలర్ రీజన్ ఆఫ్ ద న్యూసెల్లస్. ఇక్కడ చూసినట్టయితే ఇది ఓవ్యూల్ అన్నమాట. ఈ ఓవ్యూల్ లోపల ఎక్కడ జరుగుతుందంటే ఇది మెగాస్పోర్ మదర్ సెల్. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఈ మైక్రోపైలర్ రీజన్ ఆఫ్ ది న్యూసెల్లస్. ఇది మొత్తం కూడా న్యూసెల్లస్ అన్నమాట. ఈ న్యూసెల్లస్ లోపల ఈ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుందన్నమాట. డిఫరెన్షియేషన్ అనేది జరిగి ఇక్కడ మెగాస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో, ఈ మెగాస్పోర్స్ అనేవి ఇక్కడ ఎందుకు ఫామ్ అవుతాయంటే ఈ న్యూసెల్లస్ లోపలంతా డెన్స్ సైటోప్లాజం అనేది ఉంటుంది. అండ్ ప్రామినెంట్ న్యూక్లియస్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. అది కూడా ఎలా డివిజన్ అంటే మియోటిక్ డివిజన్ అనేది మెగాస్పోర్ మదర్ సెల్ అనేది మియోటిక్ డివిజన్ అనేది జరిగి ఇక్కడ ఎంబ్రియో సాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ద మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గో మియోటిక్ డివిజన్. ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్ అన్నీ కూడా మియోటిక్ డివిజన్ అనేది జరుగుతుందన్నమాట. సో, అప్పుడే ఈ ఫీమేల్ గ్యామ్టోఫైట్ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఇప్పుడు ఫీమేల్ గ్యామ్టోఫైట్ గురించి చూద్దాం. ఇన్ ఎ మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వన్ ఆఫ్ ద మెగాస్పోర్స్ ఈజ్ ఫంక్షనల్ వైల్ అదర్స్ 3 degenerate. Only the function megaspore acts as a mother cell for the development of female gametophyte, that is embryo sac. This method of embryo sac formation from a single megaspore is termed as monosporic development. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఏంటంటే ఒక మెగాస్పోర్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత దాంట్లో వచ్చిన ఫోర్లో 3 అనేవి డీజనరేట్ అయిపోయి ఓన్లీ ఒక్కటే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ ఒక్క ఫంక్షనల్ మెగాస్పోర్ నుంచే అదే మెగాస్పోర్ మదర్ సెల్గా యాక్ట్ చేసి ఫీమేల్ గ్యామ్టోఫైట్ని తీసుకొస్తుంది అనమాట. దట్ ఈస్ ఎంబ్రియో సాక్. ఆ ఎంబ్రియో సాక్ అనేది అలా ఒక్క మెగాస్పోర్ మదర్ సెల్తో ఫామ్ అయితే దాన్ని మోనోస్పోరిక్ డెవలప్మెంట్ అని అంటారు. అయితే ఈ సింగిల్ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి ఒక ఎంబ్రియో సాక్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది వాటి యొక్క స్టేజెస్ ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం. The nucleus of the functional megaspore divides mitotically to form nuclei which move to the opposite poles forming 2 nucleate embryo sac.
ఇక్కడ మీ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన ప్రకారం చూస్తే గనక, ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఎట్లా ఫార్మ్ అయిందంటే, మైటోటిక్ డివిజన్స్ అనేది జరిగి 2 న్యూక్లియేట్‌గా ఫార్మ్ అయిందనమాట. అవి ఎట్లా మూవ్ అయినాయి అంటే ఆపోజిట్ పోల్స్‌లోకి. ఇది అంటే ఆపోజిట్‌గా మూవ్ అయిపోయినాయి అనమాట. ఈ 2 న్యూక్లియేట్ అనేవి. తర్వాత సీక్వెన్షియల్‌గా ఏమైందంటే మళ్ళీ మైటోటిక్ డివిజన్స్ అనేవి జరిగి మళ్ళీ 4 న్యూక్లియేట్‌గా ఫార్మ్ అయినాయి. తర్వాత మళ్ళీ ఈ 4 న్యూక్లియేట్ కాస్త 8 న్యూక్లియేట్‌గా ఫార్మ్ అయినాయి అనమాట. అలా 2 న్యూక్లియేట్, తర్వాత 4 న్యూక్లియేట్, ఆ తర్వాత 8 న్యూక్లియేట్ స్టేజెస్‌గా ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఎంబ్రియో సాక్‌గా డెవలప్ అవుతుంది. అలా ఎప్పుడైతే ఈ 8 న్యూక్లియేట్‌గా డెవలప్ అవుతుందో, ఎంబ్రియో సాక్‌లో సెల్ వాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ 8 న్యూక్లియేట్ స్టేజెస్ అన్నీ కూడా ఏంటంటే ఓన్లీ మైటోటిక్ డివిజన్స్‌లో అది కూడా ఓన్లీ న్యూక్లియర్ డివిజన్స్ మాత్రమే జరిగాయి. ఈ మైటోటిక్ డివిజన్స్‌గా న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అయిందనమాట. సెల్ వాల్ అనేది ఇమ్మీడియట్‌గా డివైడ్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఈ 8 న్యూక్లియస్ కాస్త మైటోటిక్ డివిజన్స్ అనేవి జరిగాయో, ఆ తర్వాత ఫీమేల్ గ్యామెటోఫైట్‌లో సెల్ వాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ డయాగ్రామ్‌లో. ఎంబ్రియో సాక్‌ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చలాజల్ ఎండ్, కిందేమో మైక్రోపైలార్ ఎండ్ అనమాట. చలాజల్ ఎండ్‌లో యాంటీపోడల్స్ అని, ఈ సెంటర్‌లో పోలార్ న్యూక్లియై, మొత్తం కలిపి సెంట్రల్ సెల్ అని, తర్వాత ఇవి సినర్జిడ్స్, ఎగ్ సెల్, ఫిలిఫార్మ్ apparatus ఇలా ఉన్నాయన్నమాట. సో అసలు ఇవన్నీ ఎలా ఫార్మ్ అయినాయో చూద్దాం. 6 of 8 nuclei are surrounded by cell walls and organized into cells. The remaining 2 nuclei, called the polar nuclei, are situated below the egg apparatus in the large central cell. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి మనం వేరే ఒక డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎంబ్రియో సాక్ని ఇన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇది ఈజీగా ఉంటుందని చెప్పి డయాగ్రామ్ డ్రా చేయడానికి కూడా కొంచెం గుర్తుంటుందని నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు. 8 న్యూక్లియస్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్పుకున్నాం కదా. ఆ 8 న్యూక్లియస్లో 6 న్యూక్లియస్ అనేది ఎలా ఫామ్ అయినాయి అంటే, ఇక్కడ ఇది మైక్రోపైలార్ ఎండ్ అనమాట. ఇక్కడ కింద చలాజల్ ఎండ్ అనమాట. ఈ మైక్రోపైలార్ ఎండ్లో ఏమేమి ఫామ్ అయినాయి అంటే 2 సినర్జిడ్స్ అనేవి ఫామ్ అయినాయి. 2 సినర్జిడ్స్ అండ్ 1 ఎగ్ సెల్ అనేది ఫామ్ అయింది. సో ఇది మొత్తం కూడా ఏంటంటే ఎగ్ apparatus అనేది మైక్రోపైలార్ ఎండ్లో ఫామ్ అయినాయి. ఇక్కడ టోటల్గా 3 సెల్స్ అనేవి వచ్చేసినాయి. అండ్ రిమైనింగ్ ఇంకో 3 సెల్స్ అనేమో యాంటీపోడల్స్గా డిఫరెన్షియేట్ అనేది జరిగి యాంటీపోడల్స్గా ఫామ్ అయినాయి అనమాట. సో ఇక్కడ 3 సెల్స్. అవుట్ ఆఫ్ ద 8 సెల్స్లో 6 సెల్స్ అనేవి ఇక్కడ ఎగ్ apparatusలో, ఇంకా చలాజల్ ఎండ్లోకి వచ్చేటికి యాంటీపోడల్స్గా ఫామ్ అయినాయి. అండ్ ఇంకా రిమైనింగ్ 2 న్యూక్లియై ఏమో పోలార్ న్యూక్లియైగా ఇక్కడ సెంట్రల్ సెల్లో ఫామ్ అయినాయి అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫిలిఫార్మ్ apparatus అని చెప్పి ఒక మైక్రోపైలార్ రీజియన్లో ఒక స్పెషల్ థిక్కనింగ్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఈ ఫిలిఫార్మ్ apparatus ఎందుకంటే ఈ మైక్రోపైలార్ ఎండ్లో ఈ ఫర్టిలైజేషన్ జరగాలంటే పాలెన్ ట్యూబ్ అనేది ఎంబ్రియో సాక్ లోపలికి రావాలి. అలా రావాలంటే ఈ ఫిలిఫార్మ్ apparatus అనేది మెయిన్గా ఆ పాలెన్ ట్యూబ్ని గైడ్ చేయడానికి ఈ స్పెషల్ థిక్కనింగ్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ మైక్రోపైలార్ ఎండ్లో, ఈ ఫిలిఫార్మ్ apparatus అనేవి. సో ఇక్కడ మొత్తం కూడా 8 న్యూక్లియేట్ అండ్ 7 సెల్డ్ స్టేజ్ అనమాట ఈ ఎంబ్రియో సాక్ అనేది. ఎలా అంటే ఇక్కడ 2 సినర్జిడ్స్ ఇన్ ఎగ్ సెల్. సో ఈ 2 synergids and 1 cell constitute an egg apparatus in the micropylar end అనమాట. అండ్ అనదర్ 3 సెల్స్ అనేవి యాంటీపోడల్స్గా ఫామ్ అయినాయి అనమాట. సో మొత్తం 6 సెల్స్ అండ్ 6 న్యూక్లియేట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక సెంట్రల్ సెల్లో 2 పోలార్ న్యూక్లియై అనేది ఫామ్ అయిందంటే ఒక సెల్లో 2 న్యూక్లియస్ అనేది ఉంది. సో మొత్తం ఎన్ని, ఇక్కడ 6 సెల్స్, ఇక్కడ 6 సెల్స్, అండ్ ఇక్కడ ఓన్లీ 7 సెల్స్ అండ్ 8 న్యూక్లియేట్గా ఫామ్ అయిందనమాట. సో ఇది ఎంబ్రియో సాక్ అనమాట. And if you like my explanation, please share and subscribe to Sharda's Botany. Thank you.